ఓకే, H1B కాకుండా కొత్తగా ఈ టెన్యూర్లో బైడెన్ తీసుకొచ్చిన ఇంకా వేరే చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అవునండి, చాలా H1B చాలా తీసుకొచ్చిందండి. ఇప్పుడు ఇప్పుడు H4 EAD అని ఉందండి. ఓకే, ఆర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్లో కూడా EADs అని ఉంటాయండి. కొన్ని చాలా EADs ఉన్నాయి. దాదాపు ఒక చెప్పాలంటే ఒక 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. అందులో కొన్ని కేటగిరీస్ ఏం చేసిందంటే మీకు H4 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ January 20th ఎక్స్పైర్ అవుతుంది. నేను January 20th లోపల కనుక ఎక్స్టెన్షన్కు ఫైల్ చేస్తే నాకు EAD అప్రూవ్ కాకపోయినా కూడా 540 రోజుల దాకా పని చేసుకోవచ్చు నేను. అటువంటి కొన్ని ప్రొవిజన్స్ తీసుకొచ్చిండు. అన్ని EADsలో కాదు, కొన్ని ఈజీ ఆటోమేటిక్ అని ఏముండేయండి, శ్రీనివాసరావు డేట్ ఆఫ్ బర్త్ సో అండ్ సో, అయ్య పేరు అవ్వ పేరు ఇది అంతే, అప్రూవ్ చేయడం వల్ల ఏముండే. అటువంటి రొటీన్ గా అప్రూవ్ చేసే EADs కు ఇతని ఎక్స్టెన్షన్స్, అది కూడా ఫైనల్ ఫస్ట్ కాదు, ఎక్స్టెన్షన్స్ కు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ 540 days ఇచ్చిండు. కొందరికి 180 days ఇచ్చిండు, కొందరు 540 days ఇచ్చిండు. సో అటువంటి ప్రొవిజన్స్ పట్టుకొచ్చిండు అన్నట్టు. సో దట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్స్. దట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్స్, డెఫినెట్లీ గుడ్ ఫర్ ఇండియన్స్. ఇంకోటి ఏంటంటే H1, H4 అండ్ EADsకి వాళ్ళకి ఇదివరకు బయోమెట్రిక్స్ పెట్టేది ఎవరు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బయోమెట్రిక్స్. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి డిలే అవుతుంది. ట్రంప్ అప్పుడు ఇంటెన్షన్ ఏంది, దీన్ని డిలే చేయాలి. ఏదైతే EAD ప్రొవిజన్ ఉందో, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ప్రొవిజన్ ఉందో, వాళ్ళకి డిలే చేస్తే అంటే అతను యాంటీ ఇమిగ్రెంట్ కాబట్టి దాన్ని డిలే చేయడానికి ఏం చేసిండు, బయోమెట్రిక్స్ పెట్టిండు. అంటే H4 వాళ్ళకి బయోమెట్రిక్స్ అంటే మీకు వచ్చినవి చెప్పాలంటే, అరే 4 ఏళ్ళ పిల్లలకు వాళ్ళకి ఎందుకు బయోమెట్రిక్స్ అంటే వాళ్ళు ఏమన్నా పోయి టెర్రరిజం చేస్తారు 4 ఏళ్ళ పోరగాళ్ళు. సో అటువంటి అన్ని చేసి ప్రొవిజన్స్ డిలే చేసిండు అన్నట్టు. సో అవన్నీ తీసేసిండు అతను. తర్వాత మేము 485 ఫైల్ చేయాలంటే మొత్తం ఆస్తులన్నీ డిక్లేర్ చేయాలి. ఎక్కడ ఆస్తులు డిక్లేర్ చేయాలి, ఇండియాలో ఆస్తులు డిక్లేర్ చేయాలి, ఇక్కడ డిక్లేర్ చేయాలి, బ్యాంక్ డిక్లేర్ చేయాలి, ఎడ్యుకేషన్ డిక్లేర్ చేయాలి. ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. అవన్నీ ఆస్తుల డాక్యుమెంట్లు అవన్నీ పెద్ద పేపర్ వర్క్. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఒక 4 ఫ్యామిలీస్కి యావరేజ్ ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 ఉంటే, ఇది USCIS రిక్వైర్మెంట్ ప్రకారం మనం వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, మన రిక్వైర్మెంట్ మీట్ అవుతాం. వీనికి 50,000 ఇన్కమ్ ఉందని చూపెడితే అయిపోద్ది కదా. మిగతా ప్రాపర్టీస్ అవసరం ఉంది. ఒకవేళ ఈ 50,000 లేనప్పుడు మిగతా ప్రాపర్టీ చూపెట్టడం ఆనందం. కానీ లేదు, మొత్తం కావాలి అసెట్స్, నీ మొత్తం స్టాక్ మార్కెట్ కావాలి, ఇది కావాలి, నీ ఇండియాలో ఆస్తి కావాలి, ఇది కావాలని చెప్పి పెద్ద పేపర్ వరకు. ఈయనకుండే ఈ క్రిమినల్ రికార్డ్, మనం ఈయన మంచి క్రిమినల్, ఎటువంటి క్రిమినల్ చేయలేదని మనం అన్నీ రాసి పెట్టాలి కదా, అఫిడవిట్స్ అన్ని. అవన్నీ కాకుండా అది గింతుంటే ఇది ఇంత పెద్ద కట్ట ఉండేది, పెద్ద పని. ఈ పని అయితే వాడు అడ్జుడికేట్ చేసానికి ఆఫీసర్ మొత్తం చూడాలి వాడు. 485 అప్లికేషన్. సో ఇటువంటి అన్ని అనవసరంగా గెలికి పెట్టేది అన్నట్టు, ఇటువంటి అన్ని చేసిండు అన్నట్టు. దీని ద్వారా ఇబ్బందులు పెట్టడం తప్పితే ఏం లేదన్నట్టు. అవన్నీ తీసేసిండు బైడెన్ అడ్మినిస్ట్రేషన్. సో చాలా ప్రాసెస్ ఈజీ చేసి పెట్టేసిండు. తర్వాత ఫ్రాడ్ మీద బాగానే ఇంప్లిమెంట్ చేసిండు. ఎందుకంటే ఇవన్నీ లేనప్పుడు ఫ్రాడ్ మీద ఫోకస్ ఎక్కువ చేసిండు అతను. ట్రంప్ ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి చిల్లర వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఫ్రాడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలే. ఇతను ఫ్రాడ్ మీద బాగా ఫోకస్ చేసి. సో ఇప్పుడు వీటిని కూడా మార్చడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా ట్రంప్ వస్తే ఇమిడియట్గా హోల్డ్ చేయడానికి? ఎట్లా మార్చడు, డెఫినెట్గా మార్చే ఉద్దేశం ఉంది. డిక్లరేషన్ మార్చుతా అని. H4 EAD అని ఒకటి ఉందన్నట్టు. 3 లక్షల మంది మన ఇండియన్స్ ఎంప్లాయ్మెంట్ ఉండ్రు ఇప్పుడు అక్కడ. మన 1.5 మంది 2 లక్షల మంది మన తెలుగు వాళ్ళే. వాటిని తీసేస్తాను మొదలు చెప్పిండు. సో ఇటువంటి అన్ని ఈ ప్రొవిజన్స్ అతను ఎప్పుడు తీసుకొస్తాడు, ఎంత టైం తీసుకొస్తాడు, ఎలా తీసుకొస్తాడు, తీసుకురాగలుగుతాడా, కోర్టులో ఎంతవరకు అబ్జెక్షన్ చెప్తానే ఉందని. కోర్టులో న్యాయమూర్తులు కూడా ఇప్పుడు ట్రంప్కు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేది విన్నాను. అవునండి, ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోయింది. గిన్స్బర్గ్ అని అప్పుడు ఉండే, పాప ఆమె చనిపోయింది. ఆమె చనిపోడు కూడా ట్రంప్ ఉన్నప్పుడే చనిపోయింది ఆమె. అది బాధ. ఇప్పుడు 7గురిలో మెజారిటీ ట్రంప్కి లేదా అడ్వకేట్స్ వీళ్ళు 9లో ఎప్పుడు కూడా. ఇప్పుడు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి రిపబ్లికన్సే మెజారిటీ. అలా నార్మల్గా ఏంటంటే 4 గోడ మీద ఒక జడ్జి ఉండేనట్టు, దాన్ని గోడ మీద. సో గోడ మీద ఒక జడ్జి. ఇప్పుడు ఏమైంది, 4-5 గోడ మీద ఒక జడ్జి అయ్యిండు.
4-5 గోడ మీద సారీ 4-5-3 గోడ మీద ఒక జడ్జి అయిపోయింది. ఓకే. సో గోడ మీద జడ్జి పని లేకుండా అయిపోయింది అన్నట్టు. ఓకే ఓకే ఓకే. అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి మెజారిటీ ఎప్పుడు వచ్చింది. సో దానివల్ల కొద్దిగా ట్రంప్కు అడ్వాంటేజ్